రెడ్ బ్రేకింగ్ ని చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈడీ సిబిఐ కేసుల్లో బెయిల్ కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ రిమాండ్ కింద తిహార్ జైల్లో ఉన్నారు. రెడ్ బ్రేకింగ్ ని చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితకు సంబంధించి బెయిల్ నిరాకరణ జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈడీ సిబిఐ కేసులో బెయిల్ కోరుతూ ఆమె కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ రిమాండ్ కింద తిహార్ జైల్లో ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రణయ్, చెప్పండి. ఇందాకే మనం ఊహించినట్లుగానే కవితకు చొక్కెదిరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎలా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? పూర్తిగా కోర్టు ఎలాంటి అంశాలు పరిగణించింది? ఎస్, థ్యాంక్ యూ రాజశేఖర్. మనం అనుకున్న విధంగానే కవితకు మళ్ళీ ఒక చుక్కెదురైంది. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో ఈడీ సిబిఐ రెండు కేసులకు సంబంధించినటువంటి పిటిషన్ నేపథ్యంలో కూడా ఆమె బెయిల్ పిటిషన్ రద్దు చేస్తూ తిరస్కరించింది రెడ్ అవెన్యూ కోర్టు అని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఆమె స్టార్ క్యాంపెయినర్గా ఉన్నాను. బీఆర్ఎస్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా ఉన్నటువంటి నన్ను అరెస్ట్ చేయడం సరైనటువంటి భావ్యం కాదు అంటూ కూడా ఆమె పిటిషన్లో పేర్కొన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఇటు సిబిఐ ఈడీ రెండింటికి సంబంధించినటువంటి కేసులు తిరస్కరిస్తూ కూడా బెయిల్ పిటిషన్ రద్దు చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఒకవైపు బెయిల్ పిటిషన్ నేపథ్యంలో కూడా ఉదయం నుంచి కూడా ఉత్కంఠ నెలకొన్న సిచ్యువేషన్స్ మనకు తెలిసింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో రాజకీయ పరిణామాలను మనం చూస్తూ ఉన్నాము. ఎమ్మెల్సీ కవితకి ఇది మరొక షాకరే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఈ రోజైనా బెయిల్ లభిస్తుంది, కొంత కేసుకి సంబంధించినటువంటి ఉపశమనం లభిస్తుంది అని భావించినటువంటి ఎమ్మెల్సీ కవితకి సంబంధించి ఇది మరొక షాక్ అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో కూడా ఇటు ఈడీ ఇటు సిబిఐ రెండు కూడా వాదోపవాదాలు వినిపించిన అనంతరం కూడా కవితకు బెయిల్ పిటిషన్ రద్దు చేసిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఒకవైపు ఎన్నికల సమయం దగ్గర పడతా ఉంది. గతంలో జరిగినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యల నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఈ పరిణామాల నేపథ్యంలో కూడా కవితను విడుదల చేస్తే ఖచ్చితంగా కూడా కేసు తారుమారేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా సిబిఐ వాదిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గతంలో ఏదైతే స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్స్ కూడా తప్పుడు స్టేట్మెంట్స్ ఉన్నాయి. గత హైదరాబాద్లో కూడా సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు కూడా తాము ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ అన్ని కూడా రాంగ్ స్టేట్మెంట్సే ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఢిల్లీ వేదికగా కూడా విచారించిన నేపథ్యంలో కూడా ఇచ్చినటువంటి సమాధానాలు కూడా పొంతన లేకుండానే ఉన్నాయి. అంతేకాకుండా మనం మళ్ళీ చూసుకుంటే తర్వాత ఏదైతే కస్టడీకి తీసుకున్నటువంటి నేపథ్యంలో కూడా దాదాపు సిబిఐ 3 రోజుల పాటు కస్టడీ తీసుకున్న నేపథ్యంలో కూడా 3 రోజులలో విచారణకు కూడా సరైనటువంటి సమాధానాలు కవిత ఇవ్వలేదంటూ కూడా సిబిఐ పేర్కొంటా ఉంది. అడిగినటువంటి ప్రశ్నకి ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వట్లేదు, కేవలం నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని కవిత మాట్లాడము. ఇప్పటి వరకు కూడా కవిత ఈడీకి కానీ సిబిఐకి కానీ పూర్తిగా కూడా సహకరించిన నేపథ్యంలో కూడా ఇప్పుడు మరొకసారి కూడా కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్ రద్దు చేసిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఈ రద్దు చేసిన నేపథ్యంలో కూడా కవిత ఖచ్చితంగా కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించబోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. గతంలోనే ఏదైతే 1న జరిగినటువంటి విచారణ నేపథ్యంలో కూడా 1-2 తేదీల్లో జరిగినటువంటి విచారణ నేపథ్యంలో కూడా తొందరగానే ఢిల్లీలో ఉన్నటువంటి సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తాం, ఖచ్చితంగా కూడా ఇది సరైనటువంటి కేసు కాదు, తప్పుడు కేసుతో నన్ను లోపల వేసి చిత్రవదలు చేస్తూ ఉన్నారు, అడిగిన ప్రశ్నలనే అడిగి నన్ను ఇబ్బందులు పెడతా ఉన్నారు, అనేక సందర్భాలలో కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశాల్లో నాకు ఎటువంటి పాత్ర లేదు అని చెప్పినప్పటికీ కూడా నాపై అక్రమ కేసులు బదాయించి ఈడీ సిబిఐ ఇటువంటి చర్యలు చేపడతా ఉన్నారు. బీజేపీ నాయకులకు తొత్తుగా మారి సిబిఐ ఈడీ కూడా కుట్రపూరితమైనటువంటి చర్యలు చేపట్టి నాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ కూడా పేర్కొన్న సిచ్యువేషన్స్ నేపథ్యంలో కూడా దీన్ని పూర్తిగా కూడా తిరస్కరిస్తూ కోర్టు బెయిల్ పిటిషన్ రద్దు చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతి తొందరగానే కవిత ఖచ్చితంగా కూడా మరొక సుప్రీంకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. శేఖర్,
రైట్ రైట్ అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక అంటే ఇటువైపు ఈడీ కానీ సిబిఐ కానీ ముందు నుంచి కూడా బయటికి వెళితే ఏదైతే సాక్ష్యదారులకు సంబంధించినటువంటి వాళ్ళని పూర్తి స్థాయిలో ప్రభావితం చేసే అవకాశం ఉందన్నటువంటి అంశాలు కూడా ప్రస్తావించింది. సో మరొకసారి ఏమైనా విచారణకు తీసుకునే అవకాశం, కస్టడీ కోరే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎస్, ఖచ్చితంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటివరకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, గతంలో ఏదైతే వాట్సాప్ చాట్ను రికవర్ చేసినటువంటి సిబిఐకి పలు ఆధారాలు దొరికిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆప్ నేతలకు దాదాపుగా కూడా ఒక్కొక్క నేత దగ్గర నుంచి 5 కోట్ల రూపాయలు, దాదాపు 5 నేతల దగ్గర నుంచి కూడా 25 కోట్ల ట్రాన్సాక్షన్స్ కావచ్చు. దీనికి సంబంధించినటువంటి అరుణ్ పిల్లై కానీ లేకపోతే ఇప్పుడు మనం చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, వీళ్ళంతా కూడా కవితకి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్లే ముందుకు వెళ్లారు. గతంలో జరిగినటువంటి పాలసీకి సంబంధించిన ఒప్పందంలో కూడా ఢిల్లీ వేదికగా జరిగిన అనంతరం కూడా దీని పర్ఫెక్షన్ అంటే పూర్తి స్థాయిలో జరిగినటువంటి ఏదైతే డీల్ అంతా కూడా హైదరాబాద్ వేదికనే జరిగింది. హైదరాబాద్ వేదికగా జరిగినటువంటి ఈ డీల్కి సంబంధించి కవిత మొత్తం తన డేటా, వాట్సాప్ డేటానంతా కూడా ఎరేజ్ చేసినటువంటి నేపథ్యంలో కూడా ఎరేజ్ చేసినటువంటి రికవరీలో తేలినటువంటి ఆధారాలను బేస్ చేసుకుని కూడా ప్రశ్నించిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రశ్నించినప్పటికీ కూడా కవిత వాటికి కూడా సరైనటువంటి సమాధానాలు ఇవ్వని నేపథ్యంలో కూడా అరవింద్ కేజ్రీవాల్ని కూడా ప్రశ్నించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా గతంలో ఏదైతే నిందితులుగా పరిగణలోకి తీసుకున్నటువంటి 16 మందిని కూడా ఏదైతే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి దగ్గర నుంచి డేటాను సేకరించినటువంటి నేపథ్యంలో కూడా కవిత ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, అదేవిధంగా అందరినీ కూడా ఒకేసారిగా ఏకదాటిగా ప్రశ్నించినప్పుడు వచ్చినటువంటి సమాధానాలకు పొందడం లేదు అన్నటువంటి ఆన్సర్స్ రావడంతో కొంత సిబిఐ మరింత వేగవంతం చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఆ నేపథ్యంలోనే ఒకవైపు ఈడీ కస్టడీలో ఉన్నటువంటి కవితకు సంబంధించి సిబిఐ కూడా కస్టడీ కోరింది. సో సిబిఐ కూడా దాదాపు 3 రోజుల పాటు కస్టడీ కోరుతూ తిహార్ జైల్లోనే ఒక ప్రత్యేక గదిలో ఒక మహిళా కానిస్టేబుల్తో పాటుగా విచారించిన నేపథ్యంలో కూడా అక్కడ కూడా కవిత సహకరించిన పరిస్థితులు అయితే సహకరించకపోయిన నేపథ్యంలో కూడా మరొకసారి విచారణకు తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఈలోపు కవిత బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా ఒకవేళ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి వాదోపవాదాలు విన్న తర్వాత మరి సుప్రీంకోర్టు ఏ విధంగా రియాక్ట్ కాబోతుంది, కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ మరి సుప్రీంకోర్టుకి జడ్జి గారికి వెళ్తుందా, ఆ లోపే మరొకసారి సిబిఐ ఈడీ మళ్ళీ కస్టడీ కోరుతుందా అనేది కూడా కొంత ఆసక్తి అయితే నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి శేఖర్. రైట్ అంటే సుప్రీంకోర్టుకి దాదాపుగా కవితకు సంబంధించిన లాయర్ కవిత వెళ్ళబోతున్నటువంటిది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అంటారు. ఎందుకంటే జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల తర్వాత లేకపోతే విచారణ సందర్భంగా చాలా వరకు కావాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కడిగిన ముత్యంలో బయటకు వస్తాయని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో తర్వాత ఒకసారి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానంగా ఆయన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరొకసారి ఇద్దరిని కలిపి విచారించే అవకాశాలు భవిష్యత్తులో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. ఎందుకంటే పూర్తిగా బెయిల్ నిరాకరిస్తూ ముందు నుంచి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి. సో క్లియర్ కట్గా కేసుకు సంబంధించి పూర్వాపరాలు క్లియర్ కట్గా తెలియాలంటే మరొకసారి విచారణ అవసరం. కీలకంగా కవిత ఉన్నారు కాబట్టి ఒకసారి ఇద్దరిని కూడా అంటే అటువైపు అరవింద్ కేజ్రీవాల్, సీఎంగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కవితని మరొకసారి విచారించే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి శేఖర్. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కవిత కావచ్చు, కవితతో పాటుగా అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరికి సంబంధించినటువంటి కీలక పాత్ర ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉంది అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి ఇద్దరి ప్రధాన పాత్ర ఇటు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ వేదికగా, అటు సౌత్ గ్రూప్కి సంబంధించి కావచ్చు, హైదరాబాద్ వేదిక నుంచి కవిత కావచ్చు, వీళ్ళిద్దరి నేపథ్యంలో కూడా వీళ్ళిద్దరి నేతృత్వంలో పూర్తిగా కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఈ అంశమంతా తెరపైకి వచ్చిన నేపథ్యంలో కూడా ఇద్దరు ఇచ్చినటువంటి ఆన్సర్స్కి గతంలోనే సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు పూర్తిగా కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ సేకరించింది. అంతేకాకుండా రిటర్న్ ఎవిడెన్స్ని కూడా సేకరించే ప్రయత్నం చేసింది. సో రిటర్న్తో పాటుగా మనం చూసుకుంటే వీడియో ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి కనుక ఇద్దరు ఇచ్చినటువంటి ఆన్సర్స్ పొంతన లేవు అనేది నేపథ్యంలో కూడా కోర్టును ఆశ్రయించేటువంటి ప్రయత్నం చేశారు. కోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా కోర్టు దగ్గర నుంచి వచ్చినటువంటి సమాధానాలను కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆ కోర్టు దగ్గర నుంచి కోర్టు నిరాకరించినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పుడు బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి వాదోపవాదాలు విన్న తర్వాత బెయిల్ రద్దయింది. ఈ నేపథ్యంలో మరొక పిటిషన్ దాఖలు చేసి కవితను అదేవిధంగా కేజ్రీవాల్ను కూడా ఒకసారి ప్రశ్నిస్తే కంప్లీట్గా కూడా ఒకసారి అవుట్ అండ్ రైట్ బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అవుట్ అండ్ రైట్ బయటకు వస్తే ఖచ్చితంగా కూడా కేసు అంత కొలిక్కి వచ్చేటువంటి అవకాశాల నేపథ్యంలో కూడా ఒకసారి ఇద్దరిని కూడా విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల తర్వాత మాత్రమే ఈ యొక్క విచారణ ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే రేపు మనం దాదాపు 12 రాష్ట్రాల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరొక 6 రోజుల్లో తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో ఈ ఎలక్షన్స్ బిజీలో వల్ల కొంత ఆలస్యం జరిగినప్పటికీ కూడా 13 తర్వాత ఇద్దరికి సంబంధించిన విచారణ ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి శేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.